హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవజ్యోతి టాక్స్. ఈరోజు మనసంతా నువ్వే సీరియల్ ఎపిసోడ్ మాత్రం ఊహించని మలుపులతో, హై వోల్టేజ్ డ్రామాతో సీటు అంచున కూర్చోబెట్టేలా సాగింది. ఒకవైపు సింధు తన కుటుంబాన్ని, అత్తయ్యని కాపాడుకోవడానికి తెగిస్తే, మరొక వైపు మధు వేసిన దుష్ట ప్లాన్లన్నీ ఒక్కొక్కటిగా బట్టబయలవుతూ కథలో తీవ్రమైన ఉత్కంఠను పెంచేశాయి. నేటి ఎపిసోడ్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సింధు ధైర్యం మరియు సమయస్ఫూర్తి గురించి. అత్తయ్యను కిడ్నాప్ చేయాలని రౌడీలకు డీల్ ఇచ్చిన మధు కుట్రను సింధు ఆధారాలతో సహా పట్టుకోవడమే కాకుండా, నా అత్తయ్య జోలికి వస్తే నిన్ను చంపేస్తా అంటూ ఇచ్చే మాస్ వార్నింగ్ సీరియల్కి అతిపెద్ద హైలైట్గా నిలిచింది. అంతేకాకుండా కాశీ ప్లేస్లో ఉన్న యష్తో ఓబుల్రెడ్డి మొహాన 2 కోట్ల రూపాయలు కొట్టి అతనికి సరైన గుణపాఠం చెప్పిన సింధు, కాశీని తన ఇంటికి తీసుకొచ్చి యష్ స్థానంలో నిలబెట్టాలా ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్కి శ్రీకారం చుట్టింది. యష్కి పాత జ్ఞాపకాలు గుర్తుకు తీసుకురావడానికి సింధు పడుతున్న ఈ ఆరాటం, పిల్లల ప్రేమ మధ్య కాశీ పడే వేదన ఈరోజు ఎపిసోడ్ను మరింత ఎమోషనల్గా మార్చేసాయి. అసలు సింధు వేసిన ఈ డ్రామా నాటకం ద్వారా యష్ జ్ఞాపకాలు తిరిగి వస్తాయా? మధు వేసే తర్వాత కుట్రలను సింధు ఎలా తిప్పి కొట్టబోతోంది అనే పూర్తి వివరాలను ఈరోజు రివ్యూలో అయితే క్లియర్గా చూసేద్దాం. ముందుగా సింధుకి డబ్బు అందడంతో తను సుబ్బలక్ష్మికి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటుంది. కానీ అదే సమయంలో యష్ బావ పెద్ద ప్రమాదంలో ఉన్నాడు అని సింధుకి చెప్తూ ఉంటుంది. రేపటికల్లా డబ్బులు కట్టకపోతే ఓబుల్రెడ్డి తలనొప్పిగా మారి అరుణను పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడని చెప్తూ ఉంటుంది. కాశీ అతని చెల్లెల జీవితాలను కాపాడటం తన బాధ్యత అని సింధు సుబ్బలక్ష్మితో అంటూ ఉంటుంది. మరోవైపు 2 కోట్ల ఒక్క రోజులో ఎక్కడి నుంచి వస్తాయని ఓబుల్రెడ్డి కాళ్ళపై పడి క్షమించమని వేడుకుందామని తల్లి కాశీతో అంటూ ఉంటుంది. అయితే నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధమే, కానీ వాడి నుంచి నా చెల్లెలకి రక్షణ ఉంటుందనే నమ్మకం నాకు లేదు అని కాశీ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటాడు. కాశీ కుటుంబం తీవ్ర నిరాశలో ఉండగా సింధు నేరుగా డబ్బులు సూట్కేస్తో అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. ఈ డబ్బు లేకపోవడం వల్లే కదా మీరంతా బాధపడుతున్నారు, తీసుకెళ్ళి ఓబుల్రెడ్డి మొహాన కొట్టండి అని సూట్కేస్ కాశీ చేతిలో పెడుతుంది. సింధు చేసిన సాయానికి కాశీ చేతులు జోడించి నమస్కరిస్తూ దండం పెడతా ఉంటాడు. అయితే సింధు మాత్రం ఒక స్వార్థం మరియు అంతరంగ ఆలోచన నడుస్తూ ఉంటుంది. నా సాయం వెనుక మోసం లేకపోవచ్చు, కానీ నా స్వార్థం మాత్రం ఉంది. నువ్వు నాకు చేయాల్సిన సాయం ఇంకొకటి ఉంది అని అంటూ ఉంటుంది కాశీతో. అప్పుడు కాశీ ప్లేస్లో ఉన్న యష్ సింధుకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ జీవితం మొత్తం మీదే మేడం, మీరు ఎలా ఉండమంటే అలా ఉంటాను, ఏం చేయమంటే అది చేస్తానని మాట ఇస్తూ ఉంటాడు. సింధు సమాధానం ఇస్తూ, నాకు డబ్బుల కంటే మనుషుల ప్రాణాలు, 2 ఆడపిల్లల జీవితాలు ముఖ్యం, దేవుడికి ఇప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసు అని అంటూ ఉంటుంది. అయితే తన సాయానికి ప్రతిఫలంగా కొన్ని రోజులు కాశీ తన ఇంట్లోనే ఉండాలని సింధు ఒక షరతు పెడుతుంది. కాశీ తల్లి కూడా దానికి సంతోషంగా ఒప్పుకుంటుంది. మరోవైపు ఓబుల్రెడ్డి తన మనుషులతో కలిసి పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ ఉంటాడు. తక్కువ మందిని పిలిచినా వంటలు అదిరిపోవాలని, నాన్ వెజ్లో కనీసం 10 రకాలు పెట్టాలని ఆర్డర్ వేస్తూ ఉంటాడు. 2 కోట్లు ఒక్క రోజులో తెచ్చేవాడు ఎవడు లేడు కాబట్టి పెళ్లి ఖాయం అనే ధీమాతో ఓబుల్రెడ్డి విర్రవీగుతూ ఉంటాడు. సరిగ్గా ఓబుల్రెడ్డి పెళ్లి గురించి మాట్లాడుతున్న సమయంలోనే కాశీ సింధుని బైక్ మీద తీసుకొని ఓబుల్రెడ్డి ఇంటికి చేరుకుంటాడు. కాశీతో పాటు ఒక కొత్త మహిళ రావడాన్ని చూసి ఓబుల్రెడ్డి, అతని మనుషులు ఆశ్చర్యపోతారు. ఓబుల్రెడ్డి కాశీని హేళన చేస్తూ, అప్పు తీర్చలేకపోయావు కాబట్టి పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను, ఎలాగూ సిద్ధపడ్డావు కాబట్టి కాళ్ళు కడిగి పెళ్లిపేటల మీద కూర్చో అని అవమానకరంగా మాట్లాడుతూ ఉంటాడు. ఓబుల్రెడ్డి మాటలకు ఏమాత్రం ఆధైర్యపడకుండా కాశీ సింధు తెచ్చిన సూట్ కేసును నేరుగా ఓబుల్రెడ్డి ముందు పడేస్తూ ఉంటాడు. ఇదిగో నీ 2 కోట్ల రూపాయలు, ఇప్పుడే లెక్క చూసుకో, ఇకపై ఈ ఇంటి వైపు కానీ మా చెల్లెల వైపు కానీ నీ నీడ కూడా పడకూడదు అని సింధు మరియు కాశీ ఓబుల్రెడ్డికి గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఊహించిన విధంగా 2 కోట్ల కళ్ళ ముందు చూసేసరికి ఓబుల్రెడ్డి నోట మాట రాక షాక్లో ఉండిపోతూ ఉంటాడు. కాశీ డబ్బులు సూట్ కేసు ముందర పడేయగానే ఓబుల్రెడ్డి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవుతూ ఉంటాడు. ఏంది డబ్బులు,
దొంగ నోట్లా? ఎక్కడ దొంగతనం చేసి తెచ్చినావురా అని ఓబులరెడ్డి కాశీని అనుమానిస్తూ ప్రశ్నిస్తూ ఉంటాడు. దానికి కాశీ బదిలిస్తూ, అవి దొంగ నోట్లు కాదు, ఫ్రాడ్ చేసి తెచ్చినవి, అంతకన్నా కాదు. అందులో ఉన్న ప్రతి రూపాయి ఆ దుర్గమ్మ అనుగ్రహం అని గర్వంగా చెప్తా ఉంటాడు. సింధు ముందుకు వచ్చి ఓబులరెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకొకసారి ఆడపిల్లల జోలికి వస్తే నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉంటుంది. నీ వయసు ఏంటి, ఆ పిల్ల వయసు ఏంటి? అప్పుగా ఇచ్చిన డబ్బుకి వడ్డీ వసూలు చేసుకో, అంతేగాని అమ్మాయి మీద చేతులు వేస్తా, పెళ్లి చేసుకుంటా అంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు అని నిలదీస్తూ ఉంటుంది. ఓబులరెడ్డి కవర్ చేసుకోవడానికి చూస్తూ, ఇది మా ఫ్యామిలీ విషయం. ఒరేయ్ కాశీ, నీ చెల్లెల కోసమే కదరా ఇదంతా చేశాను. ఈ 2 కోట్లు నువ్వే ఉంచుకో, ఎంజాయ్ చేయి, బెట్టింగ్లు ఆడుకో, కావాలంటే ఇంకో 1 కోటి ఇస్తా, నీ చెల్లెల్ని మాత్రం నాకు ఇచ్చే అని దిగజారి మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాటలకు కాశీకి తీవ్ర ఆగ్రహం వస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళు నీ డబ్బులు ఇవ్వలేక ఓపిక పట్టి ఊరుకున్నాను, కానీ ఈ రోజుతో నీ అప్పు మొత్తం తీరిపోయింది, నీకు నాకు ఉన్న రుణం తీరిపోయింది అని స్పష్టం చేస్తూ ఉంటాడు. నా ఇంటి వీధి వైపు వచ్చినా, నా ఇంటి నీడ వైపు వచ్చినా ముక్కలుగా నరికేస్తాను అని కాశీ ఓబులరెడ్డికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నువ్వు పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలి అనుకుంటున్నావు కదా, నీ చావు ముహూర్తం పెట్టుకోవాలి అనుకున్నప్పుడురా, అప్పుడు వచ్చి నా చెల్లెల వైపు చూడు అని భయంకరమైన సవాల్ విసురుతూ ఉంటాడు. నీకేంట్రా నా చెల్లెల గురించి మాట్లాడే అర్హత? నా చెల్లెలు మహారాణి, ఈ అన్న ఉన్నంతకాలం నా చెల్లెల నీడను కూడా నువ్వు తాకలేవు అని కాశీ ఓబులరెడ్డికి తేల్చి చెప్పి సింధుతో కలిసి అక్కడి నుంచి గర్వంగా వెళ్ళిపోతాడు. కాశీ మరియు సింధులు 2 కోట్లు కట్టి ముఖాన్ని కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఓబులరెడ్డి తీవ్ర అవమానంతో రగిలిపోతూ ఉంటాడు. అదే సమయంలో అతని బావ వచ్చి, బావా, ఇవన్నీ నిజమైన పైసలే, వాడు నీ జోలికి వస్తే జైలు పాలు కావాల్సిందే, నీ పెళ్ళి పటాకులైంది, నీ బతుకు బస్టాండ్ అయింది అని ఎద్దేవా చేస్తూ ఉంటాడు. ఇక ఆ అమ్మాయితో వర్కౌట్ అవ్వదు, కానీ పద మనం చేసుకునే దందా ఏదో మనం చేసుకుందాం అని ఓబులరెడ్డిని అక్కడి నుంచి తీసుకుపోతాడు ఉంటాడు. ఇక బయట బైక్ దగ్గర సింధు కాశీలో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. యష్, ఇక నీ టెన్షన్లన్నీ తీరిపోయినట్లేనా, ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉందా అని సింధు అడుగుతూ ఉంటుంది. కాశీ ఎమోషనల్ అవుతూ, అడగంది అమ్మాయిన అన్నం పెట్టందా అంటారు, కానీ మీరు అడగకుండానే మాకు ఎంతో చేశారు మేడం, నాకు సర్జరీ చేయించారు, నాకు ఉద్యోగం ఇచ్చారు, ఇప్పుడు నా చెల్లెళ్ళ జీవితాలను నిలబెట్టారు, మీరు నన్ను ఏం చేయమన్నా చేస్తాను, కొండ మీద నుంచి దూకమన్నా దూకేస్తానని అంటూ ఉంటాడు. సింధు నవ్వుతూ, నిజంగానే నేను ఏం అడిగినా చేస్తావా యష్ అని అడుగుతూ ఉంటుంది. కాశీ ఖచ్చితంగా చేస్తాను అని మాట ఇస్తూ ఉంటాడు. సింధు తన ప్లాన్ బయట పెడుతూ, అయితే ఈ రోజు నుంచి నేను చెప్పినంత వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండాలి, అక్కడ నిన్ను చూసిన వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా ప్రవర్తించాలి అని చెప్తూ ఉంటుంది. కాశీ మొదట ఆశ్చర్యపోయినా, మీరు ఏం చేసినా మా మంచి కోసమే చేస్తారని నాకు తెలుసు మేడం, మీరు చెప్పినట్లే ఉంటాను అని ఒప్పుకుంటూ ఉంటాడు. కాశీ బైక్ స్టార్ట్ చేసి సింధు వెనకాల కూర్చోబెట్టుకుని ప్రయాణం చేస్తూ ఉంటాడు. దారిలో ప్రయాణిస్తున్నప్పుడు సింధు మనసులో యష్ జ్ఞాపకాలు, గతం దృశ్యాలు ఒక్కొక్కటిగా మెదులుతూ ఉంటాయి. జైలు కటకటాల వెనుక ఉన్న యష్ ప్లేస్లో కాశీ తనకి గంటకో సిగరెట్టు, రాత్రికి మందు తాగే అలవాటు ఉందని, నన్ను బయటకు వదిలేయాలని పోలీసులతో గొడవ పడుతూ ఉంటాడు. ఎస్ఐ రమేష్ బాబు ఎదురొచ్చి, మా ముందే అలవాట్ల గురించి మాట్లాడి బయటికి వదిలేయమంటున్నావా అని గద్దించగా, అమాయకుడైన నన్ను జైల్లో పెట్టి ఆవిడను బయట ఉంచుతారేంటి సార్ అని కాశీ రివర్స్ ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. కాశీ ఎస్ఐని ఉద్దేశించి, పోలీసు యూనిఫామ్ పక్కన పెట్టి ఒక మగాడిగా చెప్పండి, మీకు కానీ 50 కోట్లు దొరికితే పెళ్ళాం దగ్గరికి వెళ్తారా లేక ఎస్కేప్ అవుతారా అని నిలదీస్తూ ఉంటాడు. ఎస్ఐ, కానిస్టేబుల్ ఆలోచనలో పడుతూ ఉంటారు. ఎవరైనా ఎస్కేప్ అవుతారు కదా, నేను అదే చేశాను, అసలు డబ్బులు తీసుకుని ఎందుకు పారిపోయానో ఆలోచిస్తే మీకే నిజం తెలుస్తుంది అని కాశీ లాజిక్ మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఎస్ఐ మాత్రం, నువ్వు ఎన్ని వేషాలు వేసినా మేడం చెప్పే వరకు నిన్ను బయటికి పంపించేదే లేదు అని తేల్చి చెప్పేస్తూ ఉంటాడు. అంతలోనే సుబ్బలక్ష్మి జైలుకు వచ్చి కాశీకి అన్నం తినిపించబోతుంది. కాశీ ఆవేదనగా, సుబ్బు నన్ను బయటికి తీసుకుపోవే, ఇక్కడ ఉండలేకపోతున్నాను అని బతిమాలుతూ ఉంటాడు. కానీ సుబ్బలక్ష్మి మాత్రం, కొన్ని రోజులు ఇక్కడే ఉంటే నీకున్న తాగుడు, సిగరెట్టు మత్తు దిగి బుర్ర సరిగ్గా పనిచేస్తుంది అని ఎదురు చెప్తూ ఉంటుంది.
నువ్వు నాకు కాబోయే భార్యవి. మొగుడికి సాయం చేయాల్సింది పోయి ఇక్కడే ఉండమంటావా అని కాశీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటాడు. సుబ్బలక్ష్మి నోరు జారి, నువ్వు ఇక్కడే ఉంటే మేడం ఇంట్లో చక్కబెట్టుకోవాల్సిన పనులు కొన్ని ఉన్నాయంట అని చెప్తూ ఉంటుంది. సుబ్బలక్ష్మి మాటలకు కాశీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ ముచ్చటంతా నీతో మాట్లాడిందా? అంటే నేను అరెస్ట్ అవుతానని నీకు ముందే తెలుసా? నీతో తప్ప ఆ 50 కోట్లు నా దగ్గర ఉన్నాయని ఎవరికీ చెప్పలేదు. ఆ విషయం సింధు దగ్గర ఎలా వెళ్ళిందో ఇప్పుడు అర్థమైంది అని నిలదీస్తూ ఉంటాడు. సింధుతో చేతులు కలిపి సుబ్బలక్ష్మి తనే మోసం చేసిందని కాశీ పూర్తిగా గ్రహిస్తూ ఉంటాడు. జైల్లో సుబ్బలక్ష్మి అన్నం తినిపిస్తున్న సమయంలో కాశీకి అసలు నిజం బోధపడుతూ ఉంటుంది. తను ఎక్కడ ఉన్నాడో ఆ విషయం సింధుకి సుబ్బలక్ష్మి ద్వారానే తెలిసిందని కాశీ గ్రహిస్తాడు. నేను ఇక్కడ ఉన్నానని సింధుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వే కదా? నన్ను ఎంత మోసం చేసావు అని కాశీ ఆవేదనతో నిలదీస్తూ ఉంటాడు. కానీ సుబ్బలక్ష్మి, ఇది మోసం కాదు పెనిమిటి, ఇది న్యాయం. సింధు మేడం పెనిమిటి జ్ఞాపకాలన్నీ మర్చిపోయాడని తెలిసి నువ్వు ఆమెను వాడుకోవడం తప్పు. నేను ఎంత చెప్పినా విన్నందుకే ఈ జైలు గోళ్ళు బద్దలు కొట్టైనా సరే నిన్ను తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాను అని తిక్కగా సమాధానం ఇస్తుంది. సుబ్బలక్ష్మి మాటలకు ఆగ్రహించిన కాశీ, పిచ్చిదానా, యష్కి జరిగిన విషయాలన్నీ గుర్తుకు వస్తే వాళ్ళిద్దరూ ఒకటవుతారు. నీ సంగతి చెప్తాను, నిన్ను వదిలేది లేదా అని సీరియస్గా హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ సుబ్బలక్ష్మి వినిపించుకోకుండా కాశీకి బలవంతంగా అన్నం తినిపించి సింధు చెప్పిన వ్యూహం ప్రకారం నడుచుకోవడానికి సిద్ధపడుతుంది. ఇక సింధు తన ప్లాన్ ప్రకారం యష్ని తన ఇంటికి తీసుకువస్తుంది. బైక్ మీద యష్ ఇంటి ముందుకు తీసుకొచ్చి లోపలికి నడుచుకుంటూ వెళ్తారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే సింధు చాలా సంతోషంగా, అత్తయ్య, మీ అబ్బాయి వచ్చాడు చూడండి అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. సింధు పిలుపు వినగానే మధుతో పాటు ఇంట్లోని పిల్లలు పరిగెత్తుకుంటూ కిందకు వస్తూ ఉంటారు. నాన్న నాన్న అని అరుస్తూ పిల్లలిద్దరూ కాశీని గట్టిగా హత్తుకుంటూ ఉంటారు. యష్ తన స్థానంలోకి తను వచ్చానని తెలియక ఏం చేయాలో పాలుపోక ఆశ్చర్యంగా ఉండిపోతూ ఉంటాడు. పిల్లలు, ఏంటి నాన్న అలా చూస్తున్నావు అని అమాయకంగా అడుగుతూ ఉంటే సింధు వెంటనే కలగజేసుకుంటుంది. ఇన్ని రోజులు నాన్న మీతో సరిగ్గా సమయం గడపట్లేదని బాధపడ్డారు కదా, అందుకే ఈరోజు మీతో గడపడానికి నాన్న చాలా తొందరగా వచ్చేశారు అని సింధు సమయస్ఫూర్తితో పరిస్థితిని కవర్ చేస్తూ ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, యష్ స్థానంలో ఉన్న కాశీని ఇంటికి తీసుకువచ్చి పిల్లల ప్రేమని, కుటుంబ వాతావరణాన్ని యష్కి అనుభవంలోకి తెస్తూ సింధు తన మాస్టర్ ప్లాన్ని అమలు చేస్తోంది. సింధు కుట్రలను తిప్పికొట్టి యష్కి గతం గుర్తు చేసుకురావడానికి సింధు పడుతున్న ఈ ఆరాటం ముందు కథలో ఎలాంటి మైండ్ బ్లోయింగ్ ట్విస్టులకు దారితీస్తుందో చూడాలి. మధు వేసే ఎత్తులకు సింధు ఎలా పైచేయి సాధిస్తుందో, అసలైన యష్ జ్ఞాపకాలు ఎప్పుడు తిరిగి వస్తాయో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నవజ్యోతి టాక్స్.